వర్మ 21 ఏళ్ల అబ్బాయి కొత్తగా నగరానికి వచ్చాడు. డెలివరీ పని చేస్తున్నాడు. అతనికి ఒక నమ్మకం ఉంది. శబ్దం ఉన్న చోట భయం ఉండదు. కానీ అతనికి తెలియదు, ఈ లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని దూరంగా ఉంచితేనే మంచిది. ఒక రాత్రి చివరి డెలివరీ వచ్చింది. మ్యాప్లో 2 దారులు ఉన్నాయి. ఒకటి పొడవైన దారి, మరోటి చిన్న దారి. ఆ చిన్న దారి పేరు 204. టైం తక్కువగా చూపించింది. వర్మ అనుకున్నాడు, ఇది త్వరగా పూర్తవుతుంది. చిన్న దారినే ఎంచుకున్నాడు. వర్మ రోడ్ 204లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే చుట్టూ నిశ్శబ్దమైంది. వాహనాలు లేవు, జనం లేరు. తన బైక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ శబ్దం కూడా ఖాళీ ప్రదేశంలో మార్మోగినట్టుంది. వర్మకు ఇబ్బందిగా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక బోర్డు కనిపించింది. లోపలికి వెళ్తే తిరిగి రావడం కష్టం. వర్మ ఆగి చూశాడు. గుండె వేగంగా కొట్టుకుంది. తిరిగి వెళ్ళాలి అనిపించింది. కానీ ఇప్పటికే దూరం వచ్చేశాను అని అనుకున్నాడు. ముందుకే వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఒక టనల్ కనిపించింది. లోపల పూర్తిగా చీకటిగా ఉంది. ఏ లైట్ లేదు. వర్మ కొంచెం ఆలోచించాడు. కానీ డెలివరీ పూర్తి చేయాలి అని అనుకున్నాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఫోన్ సిగ్నల్ పోయింది. మ్యాప్ కనిపించడం లేదు. వర్మకి భయం వేసింది. వెనక్కి వెళదాము అని బైక్ తిప్పాడు. కానీ వెనుక దారి కనిపించలేదు. అతను వచ్చిన దారి మాయం అయిపోయింది. వర్మ అక్కడే ఆగిపోయాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. కానీ ఎవరో దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. నెమ్మదిగా ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపించింది. అది ఒక్కరిది కాదు, చాలా మందిలా ఉంది. వర్మకు ముందు ఒక మనిషి కనిపించాడు. అతను మధ్యలో నిలబడి ఉన్నాడు. వర్మ భయంతో అన్నాడు, పక్కకు జరగండి. ఆ మనిషి కదలలేదు. తల నెమ్మదిగా తిప్పాడు. వర్మ ఆ వ్యక్తిని చూశాడు. అతనికి ముఖం లేదు. వర్మ భయంతో వెనక్కి వెళ్ళాడు. వర్మ బైక్ స్టార్ట్ చేశాడు. కానీ అది కదలలేదు. టైర్లు కిందకి దిగిపోతున్నాయి. రోడ్ గట్టిగా లేదు, మృదువుగా ఉంది. అప్పుడు ఒక శబ్దం వినిపించింది. చిన్న దారిని ఎంచుకున్నావు. వర్మ చుట్టూ చూశాడు. టనల్ గోడలు మారిపోతున్నాయి. అవి పగిలినట్టుగా కనిపించాయి. లోపల నుండి ముఖాలు కనిపించాయి. చాలా మందివి. అందరూ వర్మ వైపు చూస్తున్నారు. వర్మకు గుండె జారిపోయింది. వర్మ వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. కానీ తన ఫోన్ స్క్రీన్లో కనిపించింది. అతని వెనుక ఏదో నిలబడి ఉంది. నెమ్మదిగా నవ్వుతోంది. అప్పుడే వర్మకు అర్థమైంది, ఇది సాధారణమైన దారి కాదు అని. ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రాలేము అని. వర్మ భయంతో ముందుకు చూశాడు. టనల్ చివర ఒక వెలుగు కనిపించింది. అతను వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు. బయటకు వచ్చేసా అని అనుకున్నాడు. వర్మకి బయటికి వచ్చినట్టే అనిపించింది. మళ్ళీ రోడ్డుపైకి వచ్చాడు. వాహనాలు కనిపించాయి. శబ్దం వినిపించింది. వర్మ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వర్మ తన ఫోన్ చూశాడు. డెలివరీ ఇంకా పూర్తి కాలేదు అని ఉంది.
లొకేషన్ చూస్తే ఇంకా రోడ్ 204 చూపిస్తుంది. వర్మ తన చుట్టూ చూశాడు. ఎవ్వరూ అతన్ని చూడడం లేదు. ఎవ్వరూ అతన్ని గమనించడం లేదు. వర్మ గట్టిగా అరిచాడు. ఎవ్వరూ వినలేదు. ఎవ్వరూ అతన్ని చూడలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తను బయటకు రాలేను అని, ఇంకా అదే తొనల్లో ఉన్నాడు అని. తనకి అర్థమైంది ఏంటంటే తను వాళ్ళతో కలిసిపోయాను అని. ఆ రాత్రి నుంచి వర్మ ఎక్కడికి వెళ్ళలేదు. అతను రోడ్ 204లోనే మాయమయ్యాడు. అతని డెలివరీ కూడా ఎప్పటికీ పూర్తి కాలేదు. ఆ టన్నెల్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రారు. వర్మ కూడా ఇప్పుడు అక్కడే చిక్కుకున్నాడు. ఆ దారిలోకి వచ్చే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు.